వంటకి స్వాగతం. ఈరోజు పొలం వండుతున్నాం. ఇదిగో 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నాం. 3 స్పూన్లు నెయ్యి, 1 స్పూను శనగ నూనె, ఏదైనా వేసుకోవచ్చు ఈ రెసిపీకి. ఈరోజు చేస్తుంది మామూలు పలావ్ అంటే పలావ్ కాదు, పొద్దున రెసిపీ పలావ్. పొద్దున రెసిపీ చేస్తున్నాం పలావ్. నూనె వేయడంగానే జీరా వేసుకున్నాం. జీరా వేసుకున్న తర్వాత హోల్గా మసాలా, దీంట్లో పువ్వు, చెక్క, యాలకులు, ఆకు, జాజికాయ కొంచెం తరుక్కుని వేసా. కొంచెం జాజికాయ కూడా. హోల్ గరం మసాలా వేయినాక ఉల్లిపాయ వేస్తున్నాం. ఉల్లిపాయ చిన్న కప్పు. ఉల్లిపాయలు సిమ్లో పెట్టి బాగా యాగనియాలి. ఎర్రగా వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేవాటికి. ఈలోపు పొద్దున్న మిక్సీ పట్టుకొని వేసుకున్నాం. పొద్దున మిక్సీ పట్టబోతున్నాం. ఒక కట్ట పొద్దున వేసుకున్నాక 3 పచ్చిమిరపకాయలు. మనం పెద్దోళ్ళం అయితే కొంచెం కారం తింటే ఇంకొక ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి 3 కాయలే వేసా. ఉప్పు ఇప్పుడు ఎందుకు వేసుకుంటామంటే కలర్ తిరుక్కోకుండా ఉంటుందని ఇప్పుడు వేసుకోవటం. 2 స్పూన్లు వేసా. 2 స్పూన్లు. ఇప్పుడు ఇది గ్రైండర్ పట్టాలి మెత్తగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాం. ఇది వేగేదాకా ఎరగొచ్చేదాకా తిప్పాలి బాగా. వేగితే మంచి వాసన వచ్చిందన్న. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాలి. పుదీనా కూడా వేస్తాను. వేసి బాగా మగ్గుతుంది. గోల్డెన్ కలర్ వచ్చింది. ఇట్లా కలిదిప్పుకోవాలి బాగా. టమాటా కొంచెం ఇది గ్రేవీగా ఉంటుంది,
వగరగా లేకోకుండా బాగుంటుందని వేసా. దీంట్లో కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకొని చాలాపోతే నెయ్యి మీకు నూనె తక్కువగా ఉంది, నెయ్యి తక్కువగా ఉందంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని ఉడికేదాకా తిప్పచ్చు. పసుకొని మళ్ళీ నెయ్యి చాలా అనుకుంటే ఇలా వేసుకోవచ్చు. బాగా నూనె పైకి వచ్చేటికి తెలియవాటికి బాగా వేయించుకోవాలి. వేగకుంది అది దాంట్లో నీరు పోయి పైకి నూనె వచ్చేసిద్ది, నెయ్యి వచ్చేసిద్ది. నెయ్యి వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. మాడిద్ది బాగా తింటారు వేడిగా. పెద్దవాళ్ళం కూడా తినొచ్చు అనుకోండి. పిల్లలు అయితే ఇష్టంగా మంచిగా తింటారు. బాగా ఇలా నూనె వచ్చేదా పైకి బాగా వేయించుకోవాలి. ఇది ఇప్పుడు నూనె కనిపిస్తుంది. బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసినాక ఇట్లా తిప్పుకోవాలి. కాసేపు ఇలా 2 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చి కొంచెం దీంట్లో మిర్చి చెప్పాను. రైసర కొలిచాము. ఆ గ్లాస్తో గ్లాసున్నర రైసర, గ్లాస్కి గ్లాసున్నర. ఇవన్నీ